మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. చిన్న పిల్లలు చాలా చిన్న వయసు, ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా ఎంజాయ్ చేసే వయసు. కానీ వాళ్ళల్లో కూడా ఎంతో మెంటల్ ప్రెషర్, భయము ఇవన్నీ కూడా ఈ రోజులలో మనం చూస్తూనే ఉంటాం. మరి దానికి గల కారణాలు ఏంటి? ఒకవైపు తల్లిదండ్రులు విద్యార్థుల మీద తీసుకొస్తున్న మార్క్స్ ప్రెషర్ అండ్ కంపారిజన్స్ అయితే, మరొక వైపు తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ అవ్వడం వల్ల జాబ్, ఆఫీస్ ఇలా ఇంటి పనులతో సతమతం అవుతూ పిల్లలతో టైం కేటాయించకపోవడము, సో ఇలాంటివన్నీ కూడా పిల్లల బిహేవియర్ లో చాలా మార్పులు తెస్తాయి. సో పిల్లలు ప్రాపర్ వేలో పెరగాలన్నా కూడా తల్లిదండ్రులు కూడా మార్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి అంటున్నారు మోటివేషనల్ స్పీకర్ జవ్వాలి వెంకటేశ్వర బాబు గారు. సో సార్ అడిగి ప్రాపర్ పేరెంటింగ్ ఏంటి, పిల్లల బిహేవియర్ ఎలా డెవలప్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ ఈ రోజు మనం పేరెంటింగ్ విషయానికి వస్తే, చిన్న పిల్లలు సార్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి కూడా అసలు ఏం తెలియకుండానే చిన్న చిన్న విషయాలకు కూడా, అంటే వారేదో తీసుకున్నారు వీరేదో కోపానికి, అంటే ఏమీ తెలియని ఊహ తెలియని పిల్లలకు కూడా కోపం అనేది వస్తుంది. సో ఎందుకు? మా బేసిక్ ఏంటంటే ఒక 2 సామెతలు గుర్తు చేస్తుంది. ఒకటి ఏంటంటే యథా రాజా తథా ప్రజ, అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అనేది ఒక సామెత. పాత నానుడు, అప్పుడు రాజ్యాలు పరిపాలించడం. ఇప్పుడు ఏమంటారంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు. అంటే తల్లి చేలో మేస్తే దూడ వెళ్ళి గట్టున మేయదు కదా, దూడ కూడా వెళ్ళి చేలో మేస్తుంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇంటికి పెద్ద ఎవరైతే పేరెంటింగ్, తల్లి తండ్రి అవ్వచ్చు, సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, ఎవరైనా కూడా నీ యొక్క బిహేవియరు, నీ యాటిట్యూడు, నీ ప్రవర్తన నీ పిల్లల కళ్ళల్లో మెదడులో నిక్షిప్తం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు. సో మాట కంటే యాక్షన్, చేతలు ఎక్కువగా రికార్డ్ అవుతాయి. కళ్ళ ద్వారా మెదడులో చిత్రాలు రికార్డ్ చేయబడతాయి. ఒక ఇంటిలో ఒక తండ్రి సిగరెట్లు తాగడం చూశాడు అనుకోండి, ఆ పిల్లవాడి తప్పు కాదనే భావంతో పెరుగుతుంది. తల్లి చెప్పినా, మామ చెప్పినా, ఎవరు చెప్పి టీచర్ చెప్పినా సిగరెట్లు తాగి తప్పు కాదని అన్నప్పుడు ఆ పిల్లవాడు నమ్మడు. ఎందుకంటే మా నాన్న తాగుతాడు కదా, మా నాన్నే నా హీరో, మా నాన్నే నా స్ట్రెంగ్త్. మా నాన్న తాగుతున్నప్పుడు తప్పు ఎట్లా అయింది? మా నాన్న మా అమ్మని తిట్టాడు, అది తప్పు ఎట్లా అయింది? సో లేకపోతే అక్క తమ్ముడు కొట్టింది అనుకోండి, తండ్రి సపోర్ట్ చేశాడు అనుకోండి, అక్క ఏమనుకుంటుంది? రేపటి నుంచి నేను కొట్టడం రైటే అనుకుంటాను. సో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆలోచన, తల్లిదండ్రుల యొక్క ఫిజికల్ బిహేవియర్, యాటిట్యూడ్ పిల్లల మీద ఎక్కువగా చూపుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ సింగిల్ చైల్డ్ పేరెంటింగ్ వచ్చాక వాళ్ళ ఆశలు ఎక్కువైపోయింది. ఆ పిల్లవాడి క్షేమము, వాడి భవిష్యత్తు, ఇదే 2 ఆలోచనలు. క్షేమం, నా కొడుకు వీడు 100 ఏళ్ళు బతుకుండాలి, నా కొడుకు వీడు ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే అమెరికా వెళ్ళిపోవాలి. ఈ రకమైన ఒత్తిళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు మర్చిపోతారు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. మన ప్రశ్నలోనే ఏముంది? ఇద్దరు ఎంప్లాయీస్, తల్లిదండ్రులు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు 9ంటికి వెళ్ళిపోవాలి. 9ంటికి తీసుకెళ్ళి క్రష్లోనే వేస్తారు, లేదు చైల్డ్ కేర్లో వేస్తారు, లేదంటే ఎల్కేజీ యూకేజీలో పడేసి వెళ్తారు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచే వేస్తున్నారు. సో సాయంత్రం వచ్చేసరికి ఆ పిల్లవాడి మానసిక స్థితి ఏంటంటే, వాడు అనుకుంటాడు తెల్లారితే నన్ను తీసుకెళ్ళి స్కూల్లో వేస్తారు, స్కూల్ ఈజ్ ఏ జైల్. ఏ పిల్లవాడు స్కూలు నాకు ఆనందం ఉంటుందండి, ఎందుకంటే 15 మంది పిల్లలు, అక్కడ ఉన్న టీచర్ ఈ ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేయదు. సో ఏమంతుడు తెలియని ఒక ఒత్తిడికి లోనైపోతాడు. సాయంత్రం వస్తే కూడా అమ్మా నాయన చూడాలన్నట్టు మొబోంగా ఉంటాం, వాళ్ళతో కరివిడిగా ఉండలేకపోతాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు స్కూల్ నుంచి, నువ్వు ఆఫీస్ నుంచి రాగానే ముందు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే వాట్సాప్లో వస్తాను. ఇంతకుముందు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్లో లేకపోతే ఎస్ఏ షీట్లో ఇప్పుడు అట్లా వాట్సాప్లో హోంవర్క్ తల్లిదండ్రులకు వస్తాను. వాడు ఒక క్లాసు రాకపోతే వాట్సాప్లో మెసేజ్, వాడు యూనిఫామ్ వేసిపోతే వాట్సాప్లో మెసేజ్, హెయిర్ స్టైల్ బాగాలేదు వాట్సాప్లో. ఇవన్నీ చూడగానే ఆ తల్లి కానీ తండ్రి రాగానే ముందు చిటపట్లాడిపోయి ఆ పిల్లల మీద ప్రతాపం చూపించడం, అరవడం చేయడం, ముందు అరుస్తారు, కొడతారు, తర్వాత కవరించుకుని ఏడుస్తారు. ఇవేమైపోతాయి? పిల్లల మీద ముద్రించుకుపోతాయి, మనసులు, లేత మనసుల మీద కాల్చిన ముద్దలా ఏర్పడిపోతాయి. అమ్మో ఇంటికి వెళ్తే ఏమో మా నాన్న కొడతాడేమో, మా అమ్మ తిట్టుద్దేమో, మన ఇంటికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితులు లేవు. సో ఇది దేనివల్ల వస్తుందంటే ప్యూర్లీ పేరెంట్స్ వాళ్ళ ఆశల కంటే అత్యాశకు పోవడం వల్ల వస్తుంది. పిల్లల మీద ఎక్కువ ప్రేమ, అభిమానం, మీరు ఏదైనా పేరు పెట్టండి కానీ అత్యాశ అయిపోతుంది. నా పిల్లడు బతికుండాలి, క్షేమంగా ఉండాలి, అది ఒకటి. ఏ తల్లిదండ్రులు 5-6 ఉన్నప్పుడు అంత ప్రేమ పెట్టలే, డిస్ట్రిబ్యూట్ అయింది. ఒక్కనే అనేసరికి వాడికి క్షేమంగా ఉండాలి, వాడికి ఏం కాకూడదు, వాడికి మెట్ట అంటకూడదు, దుమ్ము అంటకూడదు, కిందకి మోకాళ్ళ దెబ్బ తాగకూడదు, స్కూల్లో టీచర్ కొట్టకూడదు, ఎన్ని ఆలోచనలు ఇస్తాడు. ఇది రకమైన అఫెక్షన్ లోటి ఒత్తిడి. వాడిని కదలలేరు, మెదలలేరు, ఆడుకోలేరు. బయటికి పోవాలన్నా ఎన్నో రూల్స్, సైకిల్ దొక్కనేరు, పిల్లలతో ఆడుకోవాలంటే రూల్స్. సో వాడేంటి ఎంజాయ్మెంట్, ఏ వయసులో చేయాల్సిన ఆనందాన్ని వాడు కోల్పోయి
నాకు లేదు ఎదుటోళ్ళు ఆనందిస్తారంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం లేని ఒక రకమైన నెగిటివ్ మైండ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే చిన్న పిల్లలలో చూస్తే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లవాడు తల్లి ప్రేమను పొందాల్సింది ఇప్పుడు ప్లే స్కూళ్ళలో ఆయమ్మలది మదర్ టీచర్స్ సో ఇవి దొరుకుతున్నాయి. లేదు ఇంకా ఇంటికి వచ్చేసాక డైరెక్ట్ ఆ 2 ఏళ్ల నుంచే ఫోన్ పట్టుకోవడం. కొంతమంది తండ్రులు కాదు కానీ పని ఒత్తిడిలో ఉండొచ్చు, వేరే కారణాలు ఉండొచ్చు, పని డిస్టర్బ్ అయితే అంటే వాళ్లే ముందు పిల్లలకి ఆ జింగిల్స్ పెట్టి సెల్ ఫోన్ ఆన్ చేసి ఇవ్వడం, టీవీ పెట్టడం, తెలుగు రైమ్స్ ఇంగ్లీష్ రైమ్స్ అంటే దానికి అడిక్ట్ అయిపోతుంది. సో వీడు ఎట్లయితే అయితే అది ఆపేస్తే కింద పడి ఏడుస్తాడు, ఎందుకు తీసేసాం. పోనీ తల్లి ఎత్తుకొని లాలించేదా అమ్మమ్మ నాయనమ్మ ఉన్నారా ఎవరు లేరు, పోనీ తల్లి వచ్చాక బయటకు తీసుకెళ్తారా లేదు. సో దానివల్ల ఏమవుతుంది పేరెంటింగ్లో ఈ పిల్లలు చాలా ఒత్తిడికి గురైపోతుంది. సో పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు అఫెక్షన్గా చూసుకోవాలి. పిల్లలకి అల్లరి చేస్తారండి, పిల్లలు చేయకపోతే మనం చేస్తాం. వాళ్ళ వయసులో చేసేది అల్లరి చేయనియాలి, వాళ్ళు ఎట్లా ఆడుకుంటారో అట్లా ఆడుకోవాలి. ఫోన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, చాలా వైరల్ అవుతుంది అసలు. జనరల్ గా ఫోన్ చూస్తే పిల్లవాడికి మైండ్ అంటే ఎదిగే బ్రెయిన్ ఏదైతే ఉందో అది అక్కడికి స్టాప్ అయిపోతుంది. అంటే ఇందులో ఎంతవరకు సైన్స్ ఏం చెప్తానంటేనమ్మా, మనకు ఒకటి ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు జిజ్ఞాస ఎంతూసిజంతో మొదలు పెడతాం. అదే ఫోన్ అంట, మేము ఎప్పుడు 2000లో తప్పించి నాకు సెల్ ఫోన్ తెలియదు, అంతకుముందు పేజర్లో వాడిని. మొదటిసారి సెల్ ఫోన్ చూసినప్పుడు అబ్బాయి ఏదో సెల్ ఫోన్ చూడాలి భయంతో కూడినటువంటి జిజ్ఞాసతో దాన్ని తీసుకొని చూసాం. రెండోసారి చూసినప్పుడు భయం పోయింది, మూడోసారి చూసినప్పుడు ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి బాగున్నాయని మనసు ఆకర్షించబడుతుంది, లాగబడుతుంది. దాన్ని ఏమంటే అలవాటు అంటారు, హ్యాబిట్. సో రోజు కొంతమంది ఏం చేస్తుంటే టాయిలెట్కి వెళ్ళాలంటే సిగరెట్ తాగితేనే వెళ్ళగలరు, కొంతమంది ఛాయ్ తాగితేనే అన్నారు. కానీ యాక్చువల్గా ప్రకృతి సిద్ధంగా రావాల్సిందే ఈ చర్య, ఇక్కడ ఎవరు ఆపేది కాదు. కానీ నీ మైండ్ నువ్వు లాక్ చేసావు, ఏమైనా లాక్ చేసావు, అలవాటు. అని అలవాటు వీక్నెస్ కింద మారుతుంది. ఇది లేకపోతే నేను చెయ్యలేను అనే స్థితికి వచ్చింది అనుకో, వీక్నెస్ అయిపోతుంది. సో కొంతమందికి లాలీపాప్స్ తినడం బలహీనత, కొంతమంది గప్చిప్పులు తినడం బలహీనత, కొంతమంది గంజాయి తీసుకుంచడం బలహీనత, కొంతమందికి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆడడం బలహీనత, రోజు వాకింగ్కి వెళ్ళేవాడు కూడా బలహీనతే, అది హ్యాబిట్ అయిపోయింది. అవును. సో ఆ వీక్నెస్ నుంచి హ్యాబిట్కి వెళ్ళాక హ్యాబిట్ నుంచి ఏమవుతుంది, అడిక్షన్కి వెళ్ళిపోతారు. అది లేకపోతే నేను బతకలేను అనే స్టేజ్కి వచ్చేస్తారు. అది సెల్ ఫోన్ అవని, లేదు ఒక గంజాయి అవని, లేకపోతే ఒక చదవడం అవ్వచ్చు, డ్యాన్స్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది వృత్తిలో రాణిస్తారు. ఎట్లా రాణిస్తారు వాళ్ళంటే అది ఒక ఎడిక్షన్ అయిపోయింది. పాటలు పాడడం ఎడిక్షన్, డ్యాన్స్ వేయడం ఎడిక్షన్, ఫుట్బాల్లో వరల్డ్ ఫేమస్ అవడం ఎడిక్షన్, ఇంకా అది తప్పి జీవితం లేదు. సో ఈ యొక్క అలవాటుని బలహీనత నుంచి ఎడిక్షన్లోకి మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. అది మారిందో ఫస్ట్ స్టేజ్లో కానీ మనం కంట్రోల్ చేయలేకపోతే ఎవరు దాన్ని, ఈ సెల్ ఫోన్ కూడా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. చాలా మంది ఉన్నారు బానిస, ఎడిక్షన్ అంటే బానిస అయిపోతారు. బలహీనత కాదు, బలహీనత నుంచి బానిసలోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను, మరి ఇప్పుడు నా సెల్లో ఉంది వీడియో. ఆ తల్లి లాక్కుంటే వీడియోని ఆ పిల్లవాడు రోకల పడతారు కొట్టి చంపేశాడు. వాళ్ళ ఇంటి సీసీ కెమెరా రికార్డ్ అయిన వీడియో ఉంది. మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు చెప్పేటప్పుడు డీటాక్సికేషన్ అంటే డిజిటలైజేషన్ చెప్పేటప్పుడు ఆ వీడియో చూపిస్తాం పిల్లలు. డిజిటల్ డీటాక్సికేషన్లో చూడండి తల్లిని ఎట్లా చేస్తా ఉన్నాను, తిప్పి కొడితే వాడు 10 ఏళ్ళు ఉంటుంది, సెల్ ఫోన్ లాగేసుకుంది వాడిని చేస్తుంది. ఇంకో దాంట్లో ఏంటంటే వాడు లోపల పెడితే తల్లి లోపల రాగానే తల్లిని తోసేసి వీడు బయటికి పారిపోతుంది, సెల్ ఫోన్ గడపెట్టేసి. ఒక రకమైన ఉన్మాద స్టేజ్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడి నుంచి లేదు, అలవాటు నుంచి బలహీనత, బలహీనత నుంచి అడిక్షన్లోకి వెళ్ళి ఉన్మాదంలోకి వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఎవరు? తల్లి తండ్రి. నువ్వు నేనే మన పిల్లల్ని ఇట్లా చేస్తాను, అది మన ఒత్తిడి అవ్వచ్చు, మన ఆనందం అవ్వచ్చు, లేకపోతే మనకు వేరే పనులు అవ్వచ్చు, వాళ్ళకి చేస్తాం. కన్నేసి ఉంచాలి. ఇప్పుడు చైల్డ్ లాక్ వచ్చి అన్నారు, ఎన్ని వచ్చినా కూడా పిల్లలు చేసే పనులు చేస్తాం. వాళ్ళ బిహేవియర్ని స్టడీ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ బయటకు తీసుకెళ్ళండి, పార్క్ తీసుకెళ్ళండి, ఒక పెళ్ళికి తీసుకెళ్ళండి, ఒక స్టేడియంకి తీసుకెళ్ళండి, ఒక షాపింగ్కి తీసుకెళ్ళండి, లేదా అట్లా తిరిగి రండి. చేస్తే పిల్లల్లో మనో వికాసం, శారీరక వికాసం, దే షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు సొసైటీ, ఎక్స్పోజ్డ్ టు ద నేచర్. ఎప్పుడైతే ఎక్స్పోజ్డ్ టు నేచర్ అంటే రిసీవింగ్ కెపాసిటీ ఉంది. ఇంత మటుకు మైండ్ లాక్ అయింది, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, బావిలో కప్పలాగా నేను ఇంతే అన్న చిన్న వయసు నుంచే. ఎవరమ్మా పిల్లల్ని బయటకు పోయిన ఆడిచ్చేది? వీధులు ఎవరిని ఆడిస్తారమ్మా? రావట్లేదు, అపార్ట్మెంట్లో కూడా బయటకు పోయిన ఆడట్లేదు. సైకలాజికల్ లాక్స్, వాడితో ఆడడం ఏంటి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, నేను ఎక్కువ వాడు తక్కువ, లేకపోతే వాళ్ళు బీదోళ్ళు మేము ఉన్నోళ్ళు, వాళ్ళ కులం అది, నీ కులం ఇది, వాళ్ళ మతం ఇది, ఈ రకాల కన్స్టెంట్స్ పెట్టి పిల్లల్ని పాడు చేసేస్తారు. వాళ్ళు స్వేచ్ఛగా ఒక పక్షిలాగా ఎగరనియట్లేదు, ఒక పువ్వులాగా వికసించనివ్వట్లేదు. వాళ్ళ మైండ్ లాక్ చేయడం వల్ల పిల్లలు అట్లేదు అడిక్షన్లోకి.
పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత. సో ఇదంతా పసిపిల్లల విషయము, ఎదిగే పిల్లల విషయం అయితే, స్కూల్ గోయింగ్ పిల్లలున్నారు. హైయర్ స్టాండర్డ్స్ వరకు వచ్చేసరికి ఈ కంపారిజన్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి సార్. అమ్మ ఇప్పుడు అంటే మా పిల్లవాడిని మేము ఒక హై స్కూల్‌లో చదివిస్తున్నాము. మేము ఇంత చదివిస్తున్నాం, ఇన్ని పైసలు పడుతున్నాం కాబట్టి నువ్వు ఇన్ని తెచ్చుకోవాలి. ఒకటేంటంటే తల్లి, ఇక్కడ తల్లిదండ్రుల డిజైర్ మొదటి చెడు అయితే, డిజైర్ అంటే నేనేమి కావాలనుకున్నా నేను అవ్వలేదు కాబట్టి నువ్వు అవ్వాలనేటువంటి ఒక డిజైర్. రెండోది, నా పిల్లోడు కూడా నారాయణలో చదవాలి, చైతన్యాలో చదవాలి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవాలి, లేదా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవాలనేటువంటి ఒక కోరిక. మూడోది ఏంటంటే, నేను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశాను, హైదరాబాద్లో స్కూల్స్ లేవమ్మా, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్. ప్రతి బోర్డు మీద ఇంటర్నేషనల్ స్కూల్, ఏ గల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూలే, పెద్ద బిల్డింగ్లో ఇంటర్నేషనల్ స్కూలే, షెడ్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూలే. అంటే తల్లిదండ్రులని సైకలాజికల్గా అట్రాక్ట్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డు పెడితే తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అయ్యి రాస్తారు. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, చదువు చెప్తారో చూసే పరిస్థితి లేదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఒత్తిడి గురవుతారు. రెండోది మీరు అన్న పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రుల కంపారిజన్ పిల్లల్ని ఎంత ఒత్తిడి గురి చేస్తుందో, పిల్లవాడు కూడా పిల్లవాడితోటి కంపేర్ చేసుకోవడం ఒత్తిడి గురి చేస్తుంది. పక్క బెంచీలో ఉన్నోడు, ఎదురు బెంచీలో ఉన్నోడు, లేకపోతే ఎప్పుడు జవాబులు చెప్పేవాడు, ఇప్పుడు ఫస్ట్ ఉన్నవాడిని కూడా ఈయన ఒత్తిడి గురవుతుంది. సెల్ఫ్ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ కంపారిజన్లో ఆప్టిమిస్ట్ అయిపోతాడు, పెసిమిస్ట్ అయిపోతాడు, నా దగ్గర లేదే వాడికి ఉందే అనేది. సో అది నెగిటివ్ థాట్, అసూయకు వస్తుంది. మూడో కంపారిజన్ ఏంటంటే టీచర్స్ కంపారిజన్. పిల్లల మనసు మీద బాగా చెడు చేసేది ఏంటంటే పేరెంట్స్ కంపారిజన్ ఆర్ బంధువుల కంపారిజన్, రెండు టీచర్స్ కంపారిజన్. టీచర్ క్లాస్లో చేసి వీడు ఫస్ట్ వచ్చాడు నువ్వు లాస్ట్ వచ్చావు అని అందరం ముందన్నావు, నువ్వు పనికిరానివాడు వేస్ట్ అని. కానీ అదే అతను ఫుట్బాల్లో టాప్ ప్లేయర్ అయి ఉండొచ్చు, లేదు మ్యాథ్స్లో తక్కువ వచ్చిన కెమిస్ట్రీలో టాప్ స్కోర్ చేసి ఉండొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లాస్ టాపర్ ఈజ్ యావరేజ్. అవును, అన్ని సబ్జెక్టులో టాపర్ కాదు ఆయన, కానీ ఆ టాపర్కి 90% 95% వస్తే ఈ క్లాస్లో లీస్ట్ అనేవాడు ఫిజిక్స్లో 95 వచ్చి ఉండొచ్చు, మ్యాథ్స్లో 96 ఉండొచ్చు. కానీ వీడు ఒక సబ్జెక్టులో వీక్ అయ్యి వీడు యావరేజ్ తగ్గుతుంది. సో అటువంటి వాళ్ళని టచ్ చేస్తేనే మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. పిల్లల్లో డిప్రెషన్ పోతుంది, ఆత్మహత్య జరుగుతుంది. విద్యా విధానంలో చేయాల్సిన పని అది. టీచర్లు చదువు అంటేనే పారిపోతున్నారు సార్. పారిపోతానంటే చదువు అంటే ఏంటో చెప్పాలి కదా ఫస్ట్ పిల్లలకి. అసలు చదువు అంటే ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, అది ఎలా పుట్టింది, దాన్ని నేర్చుకోవడానికి కలిగే లాభాలు కూడా చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పి స్కూల్లో వేయాలి. స్కూల్లో కూడా ఫస్ట్ 1వ తరగతి 2వ తరగతి నుంచి అప్పుడే వికసిస్తున్న పూలు కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. చెప్పినప్పుడు ఏ విద్యార్థి కూడా రుచి మరిగితే వదిలిపెట్టడు. చదువు అనే రుచి అనేది తెలిస్తే వదిలిపెట్టడు. మనం ఇవాళ బిర్యానీలో లేకపోతే గప్చిప్పులు ఎట్లా తింటాం, రుచి మరిగే తింటాను, ఐస్ క్రీమ్ రుచి మరిగే తింటాను. ఆ రుచి వాళ్ళకి తెలియజేయాలి, చదువు అనే రుచి ఏంటి తెలియాలి. సో ఒకసారి మా వ్యూవర్స్ కోసము మీ మాటల్లో చదువు యొక్క ప్రాముఖ్యత. చదువు అంటే ఏం లేదమ్మా, విజ్ఞానాన్ని సంస్కారాన్ని నేర్చుకోవడమే చదువు. విజ్ఞానం అంటే చదువు అంటే ఏంటంటే బేసిక్గా గురుముఖంగా పాఠశాలలో కళాశాలలో పుస్తకముఖంగా నేర్చుకునేది చదువు. విద్య అంటే విజ్ఞానాన్ని తెలుసుకోవడం. సో ఒక పిల్లవాడిని స్కూల్లో వేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసేసుకుంటూ వెళ్ళేది ఏంటంటే, ఈ యొక్క మనిషి సంఘజీవి కాబట్టి, ఈ భూమి మీద బతకాలి కాబట్టి, బతుకు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ విజ్ఞానాన్ని అందించడమే. ఏం లేదండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి ప్రతి రాయి రసాయనాలతోటి నిర్మించబడిందే. కెమిస్ట్రీ సైన్స్ ఏముంది అక్కడ, రసాయన శాస్త్రం సైన్స్లో చెప్తా ఉన్నారు. మనిషి అవయవ నిర్మాణంలో ఏ రసాయనాలు వాడబడ్డాయి, రాయిలు ఏమున్నాయి, బంగారం ఏమున్నాయి, చంద్రుడి మీద ఏమున్నాయి, నీళ్లలో ఏమున్నాయి, గాలిలో ఏమున్నాయి అని చెప్తారు. మనకు కనబడేది గాలి, ఎయిర్ అంటాం, కానీ అందులో వాయువులు ఉన్నాయి కదా, డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి కదా. నీరు అంటాం, నీరు మనకు కనబడుతుంది, కానీ అందులో ఉప్పు నీరు ఉంది, హార్డ్ వాటర్ ఉంది, సాఫ్ట్ వాటర్ ఉంది, బ్లాక్ సీలో నల్ల సముద్రంలో నల్లటి నీరు ఉంది. ఇటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ పిల్లలకి చెప్పే శాస్త్రమే కెమిస్ట్రీ. అట్లానే నువ్వు భూమి మీద ఎట్లా నడుస్తున్నావు, పడిపోవట్లేదేంటి, గాలిలో ఎట్లా పక్షి ఎగరగలుగుతుంది, నువ్వు పరిగెత్తుతూ ఎందుకు పడిపోవట్లేదు, పరిగెత్తుతూ ముందుకెళ్ళి ఎందుకు ఆగుతాను, అక్కడ ఎందుకు ఆగట్లేదు, వాహనం ఎట్లా పోతుంది, నీళ్ళు ఎట్లా పారుతానేది ఫిజిక్స్, భౌతికంగా జరిగే చర్యలు భౌతిక శాస్త్రం. అయ్యే చెప్తాను నీకు. ఓకే, నువ్వు ఎట్లా పుట్టావు, నీ చుట్టూ జంతువులు ఎట్లా ఉన్నాయి, అవి ఎట్లా జీవిస్తున్నాయి, వాటి మనుగడ ఎట్లా సాధ్యమైంది చెప్పేదే జువాలజీ. ఓకే, నీకు ఆహారం వచ్చేది ఎక్కడి నుంచి, చెట్ల నుంచి వృక్షాల నుంచి వస్తున్నాయి, అవి ఎట్లా పుట్టున్నాయి, ఎట్లా పెరుగుతున్నాయి, వాటికి ఏం కావాలా, సూర్యరశ్మి ఎంత కావాలా, నీరు ఎంత కావాలా, మెన్యూస్ ఎంత కావాలని చెప్పేది వృక్షశాస్త్రం. అంటే భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్చుకుంటాం, బయాలజీలో జువాలజీ వాటి నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి, మ్యాథమెటిక్స్. నువ్వు ఎన్ని నిమిషాలు నన్ను మాట్లాడమన్నావు, ఇప్పుడు 10 నిమిషాలు అంటే మ్యాథ్స్. ఈ టైంకి రమ్మన్నావు, ఎంత మ్యాథ్స్. డబ్బులు లెక్క పెట్టి ఇచ్చావు, ఎంత మ్యాథ్స్.
రేపు ఎన్నో తారీఖు మ్యాథ్స్. మ్యాథ్స్. అంటే లెక్క పెడతాను నువ్వు నీ జరిగే జీవన చర్యలన్నీ లెక్కల రూపంలో మార్చుకుంటాను. సంవత్సరం 365 రోజులు లేదు, మార్చి 31 తోటి ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. అవును. కొలమానాలు పెట్టుకునేది మ్యాథ్స్. ఇందులో కష్టం ఏముంది? నీ యొక్క ఆర్థిక సామాజిక కౌంటింగ్ గురించి పెట్టుకుంటే మ్యాథ్స్. చెప్పు పిల్లలకి మ్యాథ్స్ అంటే చాలా ఈజీరా నాయన, ఇంతే నేను నిత్య జీవితంలో వాడేదే మ్యాథ్స్ అని చెప్పు. ఓకే, మనిషి సంఘజీవి, ఈ సమాజంలో బతకాలి. బతకాలంటే అందరితోటి ఎలా బతకాలో తెలిసి ఉండాలి కదా, ఎవరితోటి ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి కదా, ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి కదా. ఆ తెలిసేదే సాంఘిక శాస్త్రం. సోషల్ స్టడీస్లో ఏం చెప్తారు? సంఘ జీవితం, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, ఈ 4 చెప్పేది సాంఘిక శాస్త్రం. ఏం నేర్చుకున్నావు నువ్వు? ఫిజికల్ సైన్సెస్ నేర్చుకుంటాను, బయాలజికల్స్ నేర్చుకున్నాను, సోషల్ స్టడీస్ నేర్చుకుంటాను, జియోగ్రఫీ నేర్చుకుంటాను, హిస్టరీ నేర్చుకుంటాను. ఇప్పుడు నువ్వు నాతోటి మాట్లాడుతున్నావు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక సమస్య మీద పరిష్కారం ఏంటో నన్ను అడిగావు కదా. ఎట్లా అడిగావు నువ్వు? మాట రూపంలో అడిగాను. మాట ఏ భాషలో అడిగావు? తెలుగు భాష. అంటే నీ యొక్క భావ వ్యక్తీకరణ, లేక నీ యొక్క అవసరము, లేక నా యొక్క అవసరం తీర్చడానికి నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ చేసావు, వే ఆఫ్ కమ్యూనికేషన్. అది ఏం దేంట్లో చేసావు? ఒక శబ్ద రూపంలో చేసావు. శబ్దాల యొక్క కూడికే మాట, మాటల యొక్క అమరికే పదాలు. ఆ పదాన్ని నువ్వు ఏ భాషలో చెప్పావు? తెలుగు భాషలో చెప్పావు. నీకేం కావాలో నన్ను అడిగావు, నేను చెప్తాను. సో ఇదే కదా భాష అంటే. ఇంకేముంది భాషలో? ఇట్లా నువ్వు మాట్లాడి తెలుసుకునేది నాయన భాష. నువ్వు తెలుగు నేర్చుకుంటే 2 రాష్ట్రాల్లో బతుకుతూ, హిందీ నేర్చుకుంటే భారతదేశంలో బతుకుతూ, ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచాన్ని ఏళ్తావరా అని చెప్పాలని చెప్తే చదువు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఎప్పుడు ఈ 3 సబ్జెక్టులు, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, లాంగ్వేజ్ చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. చిన్నప్పుడు ఇంతేనా, ఇవన్నీ నా నిత్య జీవితాన్ని పనికొచ్చేటి కదా. నేను 10th అయ్యాక మనో వికాసంతో సామాజిక జీవితం గురించి తెలుసుకుంటాను, వృత్తిపరమైన జీవితం తెలుసుకుంటాను, కుటుంబపరమైన జీవితం తెలుసుకుంటాను. నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి నేను చదువుకోవాలి. చదువుకుంటే విజ్ఞానమే కాదు, జీవితంలో స్థిరపడతావు, ఉన్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి వెళ్తావు అని చెప్పాలా పిల్లలకి? స్కూల్లో చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పి పంపించాలి స్కూల్కి. బలవంతంగా రెక్కల్లాగా పట్టుకెళ్ళి పడేయడం కాదు. వాళ్ళు కూడా మాకెందుకు వచ్చింది బర్త్డే ఏదో 4 ముక్కలు చెప్పి పంపించడం అనేది కాదు. ప్రస్తుతం వ్యవస్థ అలాగే ఉంది సార్. దురదృష్టం ఏంటంటే ఎవరు చెప్పట్లేదమ్మా. చదువు అంటే ఏంటి అనేది చెప్పి, విద్య అంటే ఏంటో చెప్పి వాళ్ళ సమాయత్తం చేయాలా. ఎల్కేజీ వెళ్ళేటప్పుడు నువ్వు ఇది నేర్చుకుంటే నీకు మంచి జరుగుద్ది నాన్న, నువ్వు కలెక్టర్ అవుతావు నాన్న, నువ్వు ఐఏఎస్ అవుతావు నాన్న, ఐపీఎస్ అవుతావు, సైంటిస్ట్ అవుతావు, ఇది అవ్వాలంటే ఇట్లా చేయాలి నాన్న అని చెప్పాలి. నాకు తెలియదు నువ్వు కలెక్టర్ అయి తీరాలా, నాకు తెలియదు నువ్వు నీటి కొట్టాలా, నాకు తెలియదు నువ్వు జేఈ పాస్ అవ్వాలా. ఈ ధోరణిలో, బెదిరింపు ధోరణిలో, కమాండింగ్లో చెప్పడం వల్ల పిల్లలు ఒత్తిడిలో లేదు. టీచింగ్ చెప్పు, నాన్న కలెక్టర్ అయితే నీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి తెలుసా, ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టించరా, అదృష్టం నీకు వస్తుంది, అన్నం లేనివాడికి అన్నం పెట్టించరా, చదువు లేనివాడికి బళ్ళు కట్టించే వసతి కలెక్టర్ గారు ఒక సంతకంతో ఉంటుందిరా. దేశాన్ని వెళ్తారు కలెక్టర్లు. నువ్వు చదువుకుంటే అందరూ నీకు నమస్తే పెడతారు, అందరూ దండం పెడతారు, నిన్ను దీవిస్తారు. కలెక్టర్ అమ్మ మంచిది, కలెక్టర్ గారు మంచోడు, చల్లగా ఉండని దీవిస్తున్న పాజిటివ్ నువ్వు చెప్పి చూడు, నీ పిల్లలు ప్రేరేపిస్తాయి. అంటే పిల్లలతో ఎప్పుడైనా కూడా ప్లీజింగ్ వేలో మాట్లాడాలి. ప్లీజింగ్ వేలో మాట్లాడుతూ పిల్లల స్థాయికి తగ్గి మాట్లాడాలి. ఫోన్ను, త్రోటు అన్నీ మార్చుకోవాలి. వాళ్ళతో చక్కగా ముద్దుగా చిన్నగా మాట్లాడుతూ వాళ్ళ మనసుల్లో పిల్లలకి ఎప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, ఆనందంలోనే ఉంటాడు. చిచ్చి అనగానే నవ్వుతుంది. ఎందుకు నవ్వుద్ది? ఆనందం వచ్చింది. అనగానే మనం దగ్గితే కూడా ఊరికి కూడా ఆగిపోతుంది. సో వాళ్ళని ఎప్పుడు ప్లీజింగ్గా మాట్లాడే కాకుండా స్వాంత వచనాలతోటి వాళ్ళకి అనుకూలమైన భాష. అన్నం తిని తల్లి, చిచ్చి బాగున్నావా, బాచిలు తాగుతా ఉంటారు, పాలు తాగు, అన్నం తినంటారా అంటే నువ్వు అక్కడ ఏమైతున్నావు? ఆ బిడ్డ స్టేజ్కి దిగి నువ్వు మాట్లాడుతున్నావు కదా. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్, యూ హ్యావ్ టు కంటిన్యూ దట్, యూ హ్యావ్ టు షేర్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ దట్ రేంజ్ ఉంది. పిల్లలతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయికి నువ్వు దిగాలి, స్టెప్ డౌన్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్లోనే మాట్లాడాలి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ స్టేజ్ని మిడిల్ స్టేజ్ తీసుకొచ్చి కాలేజీ పిల్లలతో మాట్లాడు. ఒక ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు నువ్వు ఆ స్థాయికి వెళ్ళి లిమిటెడ్గా 2-3 ముక్కల్లోనే చెప్పాలి. సోదంతా ఆఫీసర్ దగ్గర చెప్తే రాదు, ఆయనకు అంత టైం లేదు. ప్రిసైజ్గా సబ్జెక్ట్ 2 ముక్కలు చెప్పిరావాలి. ఇలా మనిషి తన యొక్క వివేచనని, తన విజ్ఞానాన్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసుకుంటూ వెళ్తేనే ఈ సమస్యల పరిష్కారం అయింది. ఎన్ఈఎస్ వరకు పేరెంటింగ్ అనేది ఒక ఫ్రెండ్లీ మేనర్లో ఉండాలి సార్. అమ్మ, పేరెంటింగ్ అనేది చచ్చిపోయే వరకు ఉండాల్సింది. ఫ్రెండ్లీ మేనర్ తోటి ఉండాలి. నేను ముసలోడిని అయిపోయానని నా కొడుకుతోటి ఉంటే నా కొడుకు ఇంట్లో తన్ని తగలేస్తాడు. కానీ 5 years వరకే ఒక ఫ్రెండ్ లాగా ఉంది, తర్వాత కమాండింగ్, డిమాండింగ్. ఏం చెప్తారంటే 5 సంవత్సరాల లోపు ఉన్నప్పుడేమో అప్యాయత, ప్రేమానురాగంతో ఉండాలి అని చెప్తారు. 6వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు వాళ్ళు ఒక టీచర్ లాగా చెప్పాలి. అంటే నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇట్లా చేస్తే బాగుంది.
13 సంవత్సరాల తర్వాత 19 సంవత్సరాలకు వచ్చే వరకు లాజికల్ వే ఆఫ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ లో పనిచేయడం మొదలుపెట్టింది. ప్రతిదానికి నాకేంటి మంచా చెడా అని ఆలోచన వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళతోటి నువ్వు లాజికల్ వే ఆఫ్ తోటే మాట్లాడాలి. నాన్న ఈ పని చేస్తే నీకు ఈ మేలు జరుగుతుంది, ఈ పని చేస్తే నీకు చెడు జరుగుతుంది. కానీ ఈ 5 నుంచి 13 ఏళ్ళకి ఏంటి, ఎప్పుడు మంచే చెప్పాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు, కొంతమంది ఉంటారు ఇది చెయ్యాలని చెప్పేవాళ్ళు. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చెయ్యాలి అన్నప్పుడు వాడు అది ఎందుకు చేయకూడదో ఆలోచిస్తాడు. అవును. ఇది చెయ్యొద్దు అన్నప్పుడు ఆ చేయొద్దు అనే నెగిటివ్ థాట్ నుంచి బయటకు వచ్చేసి ఇదే చేస్తాడు. పేరెంట్స్ చేసే తప్పు ఇది. నువ్వు ఇదే చేయాలంటే అది చేస్తే ఏమైంది, వాళ్ళు చేస్తారు కదా. ఆ గదిలోకి వెళ్ళొద్దురా అంటే గదిలోకి తొంగి చూడడానికి ప్రయత్నిస్తుంది. చెయ్యొద్దన్న పని ఆ గదిలో ఇది ఉంది, నువ్వు ఇటు వెళ్ళు అన్నప్పుడు అసలు ఆ గది ఆలోచన రాదు. సో మనం చెప్పే విధానంలోనే ఇది ఉంది. సో 5 నుంచి 13 సంవత్సరాలకు అప్పుడే ఇస్తున్నట్టు మొగ్గలు. కాబట్టి మనందరం చదివాం, ఏది అభిమన్యుడి స్టోరీ కానీ, లేకపోతే ప్రహ్లాదుడి స్టోరీ కానీ. గర్భస్థ శిశువు నుంచి రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ అంటారు, యంగ్ మైండ్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ చెప్తారు. అంటే మనం ఏది చెప్తే అది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఎన్ని టన్నులు చెప్తే అన్ని టన్నులు రిసీవ్ చేసుకుంటాం. ఆ చెప్పడం అనేది మంచిగా చెప్పాలి. కానీ 13 నుంచి 19 సంవత్సరాలు వచ్చేసరికి ఫ్రంట్ లోబ్ డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిందే రిసీవ్ చేసుకుంటాం. సో అక్కడ నువ్వు ఇక్కడ ఏది చేయాలో చెప్పావు, అక్కడ ఏది మంచి ఏది చెడో చెప్పాలి. ఇది చేస్తే నీకు ఈ లాభం, ఇది చేస్తే ఈ నష్టం. అందుకనే మనకు 13 ఏళ్ళు దాటాక ఒడుగు చేయడం కానీ, లేకపోతే పంచల ఫంక్షన్ కానీ, ఓడిన్ ఫంక్షన్ అనేది సాంప్రదాయం కాదు. అది ఈ బ్రెయిన్ ఉపయోగించి పెట్టారు ఆ సిద్ధాంతం, ఆచారం. సో అక్కడి నుంచి వాళ్ళకి లాజికల్ వే ఆఫ్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. మంచేది చెడేది నాకేంటి అనేది వస్తుంది. సో 13 సంవత్సరాల నుంచి చూడండి మీరు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 తర్వాత 13 14 19 అంటే ఏంటి, టీన్స్. వీళ్ళందరూ టీనేజ్ లో ఉన్నారు. 13 ఏళ్ళ నుంచి టీనేజ్కి వస్తున్నారు. 19 సంవత్సరాల వరకు టీనేజ్ అంటే తెలిసి తెలియని వయస్సు. నువ్వు పువ్వు నుంచి కాయ అవుతున్నావు, పండవలే. సో ఈ మధ్యలో ఎన్ని పరిణామాలు జరిగితే అన్నీ నీ చేత ఆకర్షించబడతాయి.